మీరు మీ ఉద్యోగంలో ఉన్న రోజులు మీ ఫ్యామిలీ వరకు, మీ టీం వరకు, లేదంటే మీ ఎంప్లాయీస్ వరకు మీరు తెలుసు. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళకే కాదు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా దేశ విదేశాల్లో మీరెవరు అని అంటే మురళీధర్ గారు అని అంటే ఒక బలగం చెప్పుకుంటారు, ఒక డీజే టిల్లు చెప్పుకుంటారు, ఇంకా కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నిన్న నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో సారంగా అని ఒక ఆర్ట్ పీసెస్ షోరూమ్ ఉంటుందన్నమాట. అసలు అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. వాళ్ళు పెట్టే ఆ సన్నటి మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, లోపలికి అడుగు పెట్టిన ఆ దీపాలు, ఆ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు ఎవరిదండి అంజలి గారు అని అడిగారు ఆయన. ఇలాగా మన బలగంలో చేశారు కదండి డిజిటల్ వాళ్ళ ఫాదరు, అయిందండి ఇంటర్వ్యూ అంటే. అయితే మీరు ఒక పని చేయండి, మురళీధర్ గారే ఉన్నారు, ఆ పేరు చెప్పాను, మురళీధర్ గారు ఉన్నారు, మీకు గుర్తింప అంటే ఆ సినిమా చెప్తే ఆ ఫేస్ టక్కన గుర్తొచ్చేస్తుంది అనమాట అని అనగానే, అయితే సారంగా నుంచి మా ఎంతో అభిమానంతో మేము ఇచ్చే ఒక చిన్న బహుమానాన్ని వారికి అందించండి, మా గుర్తుగా అందించండి అని వారు ఇవ్వడం జరిగింది. అది మీకు అందిస్తాను ఇప్పుడు తప్పకుండా. మీ ఇంత సమయం ఇచ్చారు, అంతులేని ప్రేమ. నిజమండి. ఈ అభిమానము ఎన్ని చెప్పినా కూడా మేడం, డీజే టిల్లు సూపర్ హిట్ అయింది. సరే, ఒక తరం వాళ్ళని ఆకట్టుకున్న సినిమా. అవును అవును. ఒక తరం వాళ్ళని ఎంజాయ్ చేసింది, ఊపేసింది వాళ్ళని. అవును అవును. వాళ్ళకు డీజే టిల్లు అనుకున్నారు, అవును, నన్ను వాళ్ళు అనుకున్నారు. అవును. ప్రతి ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు నన్ను చూసి నవ్వుతుంటారు, అంటే మా ఆయన లాగా ఉండడని. అదే అదే. ఇది ఇట్లాగా ఉంటే బలగం సినిమా తరతరాల వాళ్ళని ఆకట్టుకున్నాం మేడం. పైగా ప్రపంచవ్యాప్తంగా అతిశయోక్తి కానే కాదు. అతిశయోక్తి కాదండి, అస్సలు కాదు. తెలుగు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నేను కరెక్ట్ అయ్యాను. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది గొప్ప అదృష్టం నాది. అవును. దీనికి కారకులు కేవలం మా తమ్ముడు బలగం వేణు. అవును, వేణుగారే. మీరు నమ్మరు, మీకు ఎలా అయితే ఈరోజు ఎంత బిజీగా ఉన్నారో, ఇంత వర్కింగ్ డేస్ నెలలో మీకున్నాయో, రూపలక్ష్మి ఎన్నో సినిమాలు చేసినా తనకి అంత గొప్ప అవకాశం లేదు. బలగం తర్వాత షీస్ లిటరలీ సో బిజీ. ఎన్ని వర్కింగ్ డేస్ అంటే, ఏమే ఈరోజు ఉందా అంటే, అమ్మ ఈరోజు కూడా షూట్ ఉందిరా అంటే ఎప్పటికీ అలాగే ఉండాలి. చాలా సంతోషం. వర్క్ దొరికితే ఇంకేం కావాలండి, అంతకు మించి ఏం లేదు అసలు. అలాగా వేణుగారు నిజంగా చాలా మంచి సినిమా తీసి ఎంతో మందికి ఎన్నో అవకాశాలు వచ్చేలాగా చేశారు. ఇంకోటి చెప్పాలంటే, ఆ బలగం సినిమాలో చేసిన ప్రతి నటుడు పాపమని చెప్పాలి. టెక్నీషియన్స్ ఎవరు తెర ముందు కనపడరు కాబట్టి వాళ్ళు ఎంత గొప్ప కృషి చేసినా కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాల్సింది మేమే. అవును, ప్రేక్షకులు వాళ్ళు తెలియదు, ఖచ్చితంగా చేసుకోవాలి, మేమే చేసుకుంటాము. అయితే తెర మీద కనిపించిన ప్రతి నటులు, బలగం సినిమాలో చేసిన ప్రతి నటుడు అదృష్టవంతుడు మేడం. కొంచెమో గొప్ప కానీ అదృష్టం ఉంటేనే బలగం సినిమాలకు వచ్చారు వాళ్ళు. 100% కరెక్ట్ అండి, నో డౌట్ అందులో, అంతే, నో డౌట్. కానీ నా మిస్సెస్ అంటుంటుంది, ఈ మాట చెప్పకూడదు అనుకున్నాను నేను. లేదు, చెప్పండి. అంటే ఆమె ఒక్కోసారి బలగం సినిమా నీకోసమే చేసినట్టున్నారు. ఎక్కడ పోయినా మేడం, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచవ్యాప్తంగా, పల్లెటూరని కానీ, పట్టణం అని కానీ, నగరం అని కానీ, దేశం అని కానీ కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడ తెలుగు వాళ్ళు కనిపించినా కూడా వాళ్ళు ఒక రకమైన ఆనందంతో, పరవశంతో చూస్తారు. మీరు నమ్మరు, మనం పొలిటికల్గా తెలంగాణ ఆంధ్ర అని విడిపోయినా, పొలిటికల్గా అంటున్నాను, జియోగ్రఫికల్గా కరెక్ట్. కానీ ఈ సినిమా ఆంధ్రాలో చూసినాడు, బా ఏమన్నా చేశారు అసలు. అందరూ అంతే, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఏ మూలకు వెళ్ళినా బలగం సినిమా చూడని వాళ్ళు లేరు. బలగం సినిమా ప్రతి ఊర్లో 2 సార్లు 3 సార్లు 2-3 చోట్ల ఒకటే ఊర్లో 2-3 చోట్ల వేసిన వాళ్ళు ఉన్నారు. మొన్న సిద్దిపేటకి వెళ్తే కూడా, నేను వెళ్తే లేడీస్ బాగా వస్తారు మేడం. అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే బలగంలో చేసిన అతను వచ్చాడు, బలగంలో ఎవరైనా అంటే నారాయణ, అల్లు నారాయణ వచ్చాడా, నా పేరు అల్లు నారాయణ అంటారు. బలగం అల్లుడు నారాయణ వచ్చాడని చెప్పేసి అని ఆడవాళ్ళు చాలామంది వస్తారు మేడం. అంటే వాళ్ళకు ఒక రకమైన ఫీల్, ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాలు ఉన్నాయి కదా దాంట్లో, కాబట్టి అందరినీ ఆకట్టుకున్నది. ఎన్నిసార్లు చూసినామే ఆ సినిమా, ఎన్నిసార్లు ఏడ్చినామే ఆ సినిమా. టీవీలో వస్తే చూస్తాం, మా ఊర్లో కూడా అది
పరదా కట్టి వేసిండ్రు 2 సార్లు 3 సార్లు చేసిండ్రు. చూసినప్పుడు ఏడుస్తూనే ఉంటాము, ఎంత బాగా చేసినావు నువ్వే చేసినావు ఆ సినిమా అంతా.